శ్రీమాత్రే నమః. సాయిబాబా దేవుడా కాదా? సాయిబాబాని పూజించాలా వద్దా? అనే చర్చ సోషల్ మీడియాలో చాలా ఎక్కువైంది. అయితే ఈ డౌట్ నాకు చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అయితే అందరి దేవీ దేవతల్ని పూజిస్తున్నట్టే సాయిబాబాకు కూడా మన హిందువులు ఆలయం అనే ఉద్దేశంతో సాయిబాబా గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి. ఒకానొక సమయంలో సాయి లీలామృతం, సాయి సచ్చరిత్ర ఇలాంటివి చదివేదాన్ని కూడా. సాయిబాబా మీద అగౌరవం కూడా లేదు. అలాగని విపరీతమైన భక్తి సాయే అన్నీ అనేంత భక్తి కూడా ఎప్పుడూ లేదు. అయితే ఈ డౌటొచ్చినప్పుడు కొన్నేళ్ల క్రితం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిది ఒక వీడియో నెట్‌లో వైరల్ అయింది. అందులో ఏంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఏమంటారు? సాయిబాబా ఒక దత్తావతారం. అతను కూడా ఒక అవధూత అంటూ సాయిబాబా గురించి అతను చెప్పడం. అయితే అప్పుడు సరే వారు అవధూత అనే అనుకున్నాం. ఎందుకు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద ఉన్నటువంటి విపరీతమైన అభిమానం, గౌరవం వల్ల. సరే అదలా ఉంచితే సాయి భక్తుల యొక్క మౌఢ్యం ఒక్కొక్క దశకం నుంచి దశకానికి మారుతుంటే ఒక డెకేడ్ నుంచి ఇంకొక డెకేడ్‌కి వెళ్తున్న కొద్దీ వాళ్ళ యొక్క స్థితి మరీ విపరీతం అయిపోతూ వచ్చింది. 90ల వరకు కూడా పెద్దగా సాయిబాబా కోవెళ్ళు ఎక్కడా ఉండేవి కాదు. కానీ స్లోగా వాళ్ళ ఒక బండి రావడం, జనాల్లో వీధుల్లో గుడికి చందా వసూలు చేస్తుండడం ఇలాంటివన్నీ వస్తుండేవి. 90స్ చివరికి 2000s వచ్చేటప్పటికి చాలా బాబా కోవెళ్ళు చాలా ఊర్లలో ఎక్కడ పెడితే అక్కడ వెలవడం మొదలుపెట్టాయి. ఆ స్థితిలో నుంచి ఉన్నవాళ్ళు ప్రతిరోజు అంటే సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి ఇలా రకరకాల గుళ్ళకెళ్ళే మన తెలుగు వాళ్ళు థర్స్‌డే వచ్చేటప్పటికి గురువారం సాయిబాబా కోవెలకి వెళ్ళడం మొదలుపెట్టారు. సాయిబాబానే దత్తావతార పరంపరలో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. దీనికి కారణం ఇలా ఏవో వీడియోలు చూడడమైనా కావచ్చు, లేదా ప్రచారమైనా కావచ్చు. అయితే సాయిని నమ్మాలా వద్దా అనే ప్రశ్న మొదలైంది కదా! నేను అత్యంత భక్తితో కొలుచుకునే మా గురువు సద్గురు శివానందమూర్తి గారి యొక్క వీడియోలు, వారి యొక్క వాక్కులు, ప్రవచనాలు, వారి యొక్క భాష్యం వింటూ వైదిక దేవీ దేవతలను మాత్రమే పూజించాలి. వారి వల్లనే మనకి విపరీతమైన ఉపయోగాలు కలుగుతాయి తప్ప, మిగిలిన సిద్ధ పురుషుల్ని లేదా వారిని దేవతలుగా భావించి పూజించడం వలన మనకి దేవతల్ని పూజిస్తే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయో అటువంటివి వీళ్ళ వల్ల కలగవు అని వారి ద్వారా తెలిసింది. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఆ వీడియో వినండి. గురువుగారు ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పేశారు. మనకున్నటువంటి దేవీ దేవతలు లక్ష్మీదేవి, మహావిష్ణువు, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు ఇంతమంది దేవతలు ఉండగా మనం ఈ వైదిక పరంపరలో ఉండే దేవీ దేవతలు ఇంతమంది ఉండగా, ఇంతమంది దేవీ దేవతల్ని వదిలేసి కొత్త దేవుళ్ళను, దేవతలను చుట్టూ తిరగడం మనకవసరమా? ఈ మతాలు మనకవసరమా? అంటూ. అయితే కొత్త దేవతలంటే ఎవరు అని మనకేమైనా మధ్యలో క్రిస్టియానిటీ, ఇస్లాము అవి అల్లా, జీసస్ క్రైస్ట్ అని అనిపిస్తుందేమో. కానీ హిందువులు మతం మారి ఆ మతంలోకి వెళ్తే తప్ప వాళ్ళని పూజించరు. కానీ హిందూ మతంలోనే ఉంటూ కూడా సాయిబాబా గుళ్ళకి వెళ్తూ సాయిబాబాని పూజించడం వలన స్లోగా వాళ్ళేమవుతున్నారు? అయితే సాయిబాబాని పూజించడం వల్ల కాదు. ఈ మౌఢ్యం వాళ్ళలో ఎలా మొదలైంది అంటే, మిగిలిన దేవీ దేవతలను పూజించాల్సినటువంటి అవసరం లేదు. సాయిబాబా ఒక్కరిని పూజిస్తే సరిపోతుంది అనేటువంటి స్థితికి మెల్లగా దిగజారడం. అంటే ఆ పతనం అలా మొదలైపోయింది. అది పతనం అని ఎందుకు అనాల్సొస్తోంది? అంటే మిగిలిన దేవీ దేవతల పూజలు మానేయడము, అక్కర్లేదనడము, చేసేవారిని కూడా అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇది చెయ్యి. ఇదొక్కటి చేస్తే సరిపోతుంది అని అనుకోవడము. అయితే ఇది అనుకోవడం తప్పా? మన వైదిక దేవీ దేవతల్లో కూడా శివుడినొక్కడినే పూజించు సరిపోతుంది. లేదా వైష్ణవులు కూడా విష్ణువునొక్కడినే పూజించు. విష్ణువే పరమాత్మ. మిగిలిన వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు. లేదా శాక్తేయులు దుర్గా, మా పార్వతి లేదా లక్ష్మి, సరస్వతి ఇలా ఏ ఒక్క దేవతనే కొలువు సరిపోతుంది అని చెప్తున్నారు కదా! మరి అలా చెప్పడం వల్ల అది కూడా అదే అవుతుంది కదా! అనుకుంటే ఆ దేవతలు వైదిక దేవతలవ్వడం వల్ల ఆ దేవి లేదా దేవుడు లేదా దేవతనే పరమోత్కృష్టంగా భావించడం వలన నిజంగానే ఒక అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. కానీ సాయిబాబా వైదిక దేవత కాదు కాబట్టి అతడొక గురువు, సిద్ధపురుషుడు, ఒక ఫకీరు కావడం చేత మనం సాయినొక్కడినే అంతలా పూజించడం వలన మనకి ఆ లాభం ఖచ్చితంగా కలగదు
అని శివానందమూర్తి గారు ఈ వీడియోలో చెప్పేశారు. ఇదే కాక మీకొక ఆడియో వినిపించాలని చాలా రోజులుగా వెతుకుతున్నాను గానీ, ఆ ఆడియో నాకు దొరకలేదు. అందులో అయితే ఇంకా క్లియర్‌గా ఒక మహిళ వచ్చి బాబాగారు ఇలా చెప్పారు. బాబాగారిని ఇంకెవరిని కొలవాల్సిన అవసరం లేదని చెప్పారు. బాబా ఒక్కరినే కొలవాలని అన్నారు అని అంటూ ఆవిడ ప్రశ్నిస్తే, గురువుగారు అందులో ఒకటి చెప్తారు. నన్నొక్కరినే కొలువు. మిగిలిన వాళ్ళని కొలవాల్సిన అవసరం లేదు అని ఏ గురువైనా నాతో సహా ఏ గురువు చెప్పినా సరే ఆ గురువుని ఫాలో అవ్వకు. అలాంటి వాడు గురువే కాదు. అలా ఎప్పుడైనా ఏ గురువైనా "నువ్వు నన్నొక్కరినే పూజించు. మిగిలిన వాళ్ళని పూజించొద్దు" అని చెప్పాడు అంటే అసలు ఆ గురువు నీ పట్ల ఎంత బాధ్యతగా ఉండాలి అంటే నువ్వు మిగిలిన దేవతలను కొలవకపోవడం వలన నీకు కలుగుతున్నటువంటి నష్టాన్ని పూరించగలిగి నీకు ఆ దేవతల్ని కొలవడం వల్ల ఏ లాభం అయితే కలుగుతుందో అది తానే ప్రతినిత్యము నీ తరఫున తాను పూజిస్తూ నీకు ఆ లాభాన్ని కలిగించేంత గొప్పవాడైతే అప్పుడు నమ్మాలి. మరి బాబా అలా చేశారా? బాబా అలా పూజించారా? బాబా ఇది చెయ్యొద్దు, లేకపోతే ఈ దేవతను పూజించొద్దు, వీళ్ళెవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఈ తీర్థయాత్ర చెయ్యొద్దు అంటే నీ బదులు ఆయన చేస్తూ ఉండాలి ఇవన్నీ. అలా ఎక్కడైనా చేశారా? బాబా చెప్పింది అదా? ఒకవేళ బాబా అలా చెప్తే అతను నిజంగా గురువు కాదు. చెప్పకపోతే అతను గురువే అవుతాడు. కాబట్టి ఈ మిగిలిన దేవతలను మన సనాతన ధర్మంలో, మన వైదిక ధర్మంలో ఎవరైతే దేవతలు, దేవుళ్ళు అని చెప్పారో, వాటికి ఏ ఏ నియమనిష్టలు చెప్పారో, ఏ ఏ పండగలు, పూజలు మనం అనాదిగా సనాతన ధర్మంలో, మన సంప్రదాయంలో మన పూర్వీకులందరూ పూజిస్తూ వచ్చారో, ఆ దేవీ దేవతలను పూజించొద్దు అంటున్నవాడు ఎవ్వరైనా, ఏ గురువైనా నాతో సహా అలాంటి వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు గురువులు కానే కాదు అని చెప్పారు. అయితే ఆ ఆడియో నాకెంత వెతికినా దొరకడం లేదు. బహుశా గురుదేవులు సద్గురు శివానందమూర్తి గారు ఈ యొక్క ఆడియో నా ద్వారా వెలువడాలని అనుకోలేదేమో. అందుకే చూపించదలుచుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇందులో స్పష్టంగా గురుదేవులు చెప్పేశారు. కాబట్టి సాయిబాబాని ఒక సిద్ధ పురుషుడిలాగా అందరు సిద్ధ పురుషుల్ని ఎలా గౌరవిస్తున్నారో అలాగే గౌరవించండి. గౌరవించొద్దు అనలేదు. కానీ పూజలు చేస్తూ మిగిలిన దేవీ దేవతల పూజలు అవసరం లేదు అనుకునేంతగా మౌఢ్యంలోకి దిగజారొద్దు. అంతేకాదు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఇంకొకరైతే అన్నిటిని తీసేసి బయట పడేసి పెద్ద సాయిబాబా విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో పెట్టుకొని నిత్యం దానికి పూజిస్తూ, పూజలు చేస్తూ మిగిలిన ఏ దేవీ దేవతల పూజల్ని మానేసే స్థితికి వచ్చేసారు వాళ్ళు కూడా. ఇంకొకరైతే పూర్తిగా మడి ఆచారాలను మానేసి ఇంట్లో అంట్లు, ముట్లు కలిపేసుకోవడము అవన్నీ చేసేస్తూ ఏ నియమ నిష్ఠాలు పాటించాల్సిన అవసరం లేదు. సాయిబాబాని పూజిస్తే, మన దేవీ దేవతలను పూజిస్తే అవన్నీ పాటించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము వాటిని వదిలేసి సాయిబాబా దానికొచ్చేసాము. అంటే నియమ నిష్టలన్నీ పాటించాల్సింది మన వైదిక దేవతలకే. ఏ నియమం పాటించక్కర్లేకుండా అన్నీ వదిలేసి, అన్నీ కలిపేసుకుంటూ ఇందులో ఉంటే మనం ఏం చేసినా పర్వాలేదు. బాబాకి ఆ పట్టింపులేమీ లేవు అంటూ ఈ పెద్ద విగ్రహం పెట్టుకున్న వ్యక్తి అని చెప్పాను కదా! ఆవిడైతే ఇంకా పీరియడ్స్‌లో కూడా వెళ్ళిపోవచ్చని అందరికీ సలహా ఇచ్చేవారు. బాబా కోవిలికైతే వెళ్ళిపోవచ్చు అనే స్థితికి వాళ్ళు పతనావస్థకు దిగజారిపోయారు. నిజానికి దీనికి వేరే మతం అని పేరు పెట్టి ఈ మతానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే నిజంగానే ఏర్పడింది. శివశక్తి, హిందూ జనశక్తి, భరతవర్ష వీళ్ళందరూ పోరాడుతున్నది 100% కరెక్ట్. గోవిందుడికి నిజంగా సేవ చేయాలి అని అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఇటువంటి మతమౌఢ్యాన్ని సపోర్ట్ చేయరు. అసలు నిజమైన సనాతన ధర్మం అంటే ఏంటో, గోవిందుడి నిజమైన సేవ అంటే ఏంటో తెలుసుకోండి. చేతులారా మనసు దుర్బుద్ధి చేత ఉన్న సంసారాన్ని పాటు చేసుకోవడం కానీ, దేశాన్ని నాశనం చేయడం కానీ, ఈ దుర్బుద్ధి మనుషులో పోవాలి. అందుకని భద్రం కన్నేవి శృణుయామదేవా అంట. భద్రం పశ్యమాశుపర్యత్ర స్థిరైరంగై స్తుష్టువాగుంసస్తుమిభి విషయమ దేవహితమే దాయు. ఎంత ఆయుర్దాయం ఉంటుందో ఆయుర్దాయం అంతా కూడా దేవతలు సంతోషించే పనులే నేను చేయను కాక. దేవతలు సంతోషిస్తారంటే ధర్మాన్ని సంతోషిస్తారు దేవతలు. దేవతలు మోక్షం వేరు కానీ సంతోషిస్తారంటే ఇక్కడ సుఖాన్ని సంపదని ఇస్తారు. అది కోరవలసిందే. అందుకని అనేక మంది దేవతలను, వైదిక దేవతలని అనేక రూపాల్లో మంత్రతంత్ర యజ్ఞాలలో, ఉపాసనలో ఆరాధించుకోవడం హిందూ ధర్మం. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి ఏదో కొత్త దేవతలకి వెళ్ళొద్దు. వేదానికి బాహ్యమైన బయట ఉండే కొత్త దేవతల దగ్గర పరిగెత్తే పని మనకి లేదు.
సాంప్రదాయ సిద్ధమైనటువంటిది. ఆ మహావిష్ణువు, మహాలక్ష్మి, పార్వతీదేవి, శివుడు, రుద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, ఇవి చాలా. వీళ్ళందరూ రిటైర్ అయిపోయినారా? కొత్త దేవతలు కావాలా? ఏమైపోయింది వీళ్ళకి? వీళ్ళు బాగానే ఉన్నారే, కొత్త దేవతలు అవసరమే లేదు. ఇందులో ఏ ఒక్క ఆ గణపతిని చాలు, అన్నీ ఇస్తాడు ఆయన. ఇందులో సాంప్రదాయాన్ని బాగా అనుసరించండి. సాంప్రదాయం దాటిపోయిన తర్వాత మనకి క్షేమం తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతకన్నా నేను చెప్పదలుచుకున్న కొత్త విషయాలు ఏం లేవు. శ్రీమాత్రే నమః.